code mate. Yesterday we successfully inserted data into the customers table, but our menu and orders tables are still empty. So today we will insert data into those tables and use them to learn SQL concepts like the where clause and aggregate functions. In today's session, we will first insert data into our menu and orders tables. Then we will apply the where class to filter specific data and explore aggregate functions like count, sum, and average. Finally, we will run live queries for hands-on practice. ఇప్పుడు మనము మెనూ టేబుల్లో డేటాని ఇన్సర్ట్ చేసుకున్నాం. A restaurant needs a menu. Let's insert data into our menu table. Here we are adding pizza, burger, pasta and ice cream with their respective prices. Okay. Insert. First we need to remember the syntax. Insert into table name, column 1, column 2, values. Okay. Insert into table name is menu. Menu కాలమ్స్ ఏమేమి కాలమ్స్ యాడ్ చేసాం బిఫోర్ మెనూ ఐడి, ఐటమ్ ఐడి, ఐటమ్ నేమ్, నెక్స్ట్ ప్రైస్. నెక్స్ట్ ఇందులో వాల్యూస్ ఇన్సర్ట్ చేసుకుందాం. ఐటమ్ నెంబర్ 1 పిజ్జా. నెక్స్ట్ ప్రైస్ 250 తీసుకున్నాము. నెక్స్ట్ వాల్యూ ఐడి నెంబర్ 2. నెక్స్ట్ బర్గర్. ప్రైస్ 150 తీసుకున్నాము. నెక్స్ట్ ఐటమ్ నెంబర్ 3 పాస్తా. ప్రైస్ 200 తీసుకున్నాము. Must and should we need to keep the names in single quotations, then commas. We need to maintain properly, otherwise it will show the error. Next, ice cream. Ice cream cost 100 తీసుకున్నాము. దీన్ని ఈ క్వరీని ఎగ్జిక్యూట్ చేద్దాము. 4 rows are affected. సో మన మెనూ టేబుల్లో డేటా అనేది ఇన్సర్ట్ అయింది. నెక్స్ట్ ఆర్డర్ టేబుల్లో మనం డేటాని ఇన్సర్ట్ చేసుకున్నాం. Insert into table name orders. కాలమ్ 1 నేమ్ తీసుకున్నాము. ఆర్డర్ ఐడి. నేను ఎవ్రీ టైం కాపీ పేస్ట్ చేసి ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే
స్పెల్లింగ్ మిస్టేక్ అయినా సరే మనం ఫాస్ట్‌గా టైప్ చేయడం సమ్‌టైమ్స్ స్పెల్లింగ్ మిస్టేక్ అవుతాం. కొన్నిసార్లు అక్కడ మనం రాంగ్ స్పెల్లింగ్ ఇచ్చి ఇక్కడ రైట్ ఎంటర్ చేసినా కూడా ఎర్రర్ వస్తుంది. సో, నేను అయితే కాపీ పేస్ట్‌లే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఐటెమ్ ఐడీ, ఈ 3 తీసుకున్నాము. వాల్యూస్, ఆర్డర్ ఐడీ 1 తీసుకున్నాము. తర్వాత కస్టమర్ ఐడీస్‌ని మనం 101, 102 అలా తీసుకున్నాం కదా! సో, అదే వాల్యూస్‌ని ఇక్కడ చేసుకోవాలి. ఎందుకంటే మనం కస్టమర్ ఐడీని ఇందులో ఫారిన్ కీగా తీసుకున్నాం. సేమ్ వే మనము మెనూ ఐడీలో ఉన్న ఐటెమ్ ఐడీని కూడా మెనూ టేబుల్‌లో ఉన్న ఐటెమ్ ఐడీని కూడా మనము రెఫరెన్స్ ఫారిన్ కీగా తీసుకుందాం. నెక్స్ట్ 2102 ఐటెమ్ ఐడి 2, ఆర్డర్ ఐడి 3, కస్టమర్ ఐడి 103 అండ్ మెనూ ఐడి ఐటెమ్ ఐడి 3. సారీ, later 4, 104, then 4. 4 rows are affected. సో, మన టేబుల్‌లో ఆర్డర్స్ టేబుల్‌లో డేటా అనేది ఇన్సర్ట్ అయింది. సో, ఇప్పుడు మన 4 టేబుల్స్‌లో డేటా ఉంది. ఒకసారి మనం డేటా ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకుందాం. మనం మన టేబుల్‌లో ఉన్న డేటాని రిట్రైవ్ చేసుకోవడానికి మనం ఏ క్వెరీ యూజ్ చేసాం? సెలెక్ట్ క్వెరీ. సెలెక్ట్ క్వెరీ యొక్క సింటాక్స్ ఏంటి? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. టేబుల్ నేమ్ ఈచ్ టేబుల్ మనం చెక్ చేద్దాం. కస్టమర్స్. కస్టమర్ టేబుల్‌లో మనకి డేటా అనేది ఉంది. నెక్స్ట్ అదే విధంగా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మెనూ టేబుల్. మెనూ టేబుల్‌లో కూడా డేటా అనేది స్టోర్ అయింది. లాస్ట్ వన్ select star from customers table, orders table, orders table. ఈ ఆర్డర్స్ టేబుల్‌లో కూడా మనకి డేటా అనేది స్టోర్ అయింది. కస్టమర్ ఐడీని ఫారిన్ కీగా, ఐటెమ్ ఐడీని ఫారిన్ కీగా రెఫర్ చేసుకొని ఆర్డర్ ఐడీ అనేది ప్రైమరీ కీగా ఈ టేబుల్ స్టోర్ అయింది. సో, ప్రైమరీ కీ కస్టమర్ ఐడీ తీసుకున్న రెఫరెన్స్ ఐడీ అంటే ఫారిన్ కీ, ఐటెమ్ ఐడీ ఫారిన్ కీ, వీటి మధ్య రిలేషన్‌షిప్ అనేది నేను మీకు చీట్ షీట్‌లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే వీటిని ఎప్పుడు ఎక్కడ యూజ్ చేస్తారని జాయిన్ కండిషన్ యూజ్ చేసి ఎక్కడ ఎలా యూజ్ చేస్తారనేది మనం ఫర్దర్ క్లాసెస్‌లో తెలుసుకుందాం. సో, మనం స్టార్టింగ్ ఇప్పుడు బేసిక్స్ నేర్చుకుంటున్నాం కాబట్టి వీటి మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేద్దాం. మనం ఎంత నేర్చుకున్నా, ఎంత చూసినా కూడా మనం ప్రాక్టికల్‌గా ఖచ్చితంగా చేయాలి. మనం లెర్నింగ్‌లో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. ఒక క్వెరీని డిఫరెంట్ టైప్స్‌లో ఎలా ఎగ్జిక్యూట్ చేయొచ్చు, ఎలా మెయింటైన్ చేయొచ్చు. రియల్ టైమ్‌లో మనం ఎన్నో యూజ్ చేస్తుంటాం కదండీ! మనం డైలీ ఎక్స్‌పాన్సెస్ దాని మీద ఒక టేబుల్ క్రియేట్ చేయడం, దాని మీద క్వెరీస్ రాయడం,
మనం ఎంత యూజ్ చేసాము, ఎంత సేవ్ చేసాము అని చెప్పి దాని మీద క్వరీస్ రాయడం డిఫరెంట్‌గా రియల్ వరల్డ్ సినారియోస్ చాలా ఉన్నాయి. వాటన్నిటి మీద మనం ప్రాక్టీస్ చేస్తా ఉంటే గూగుల్‌లో ఉంటున్నాయి. గూగుల్‌లో దొరుకుతాయి మనకి. వాటి మీద మనం ప్రాక్టీస్ చేస్తా ఉంటే మనకి ఎస్‌క్యూఎల్‌లో గ్రిప్ అనేది చాలా పెరుగుతుంది. Nowadays, every technology depending upon the database only. Without database, we can't able to do any technologies. నెక్స్ట్ మనము టుడే క్లాస్లో వేర్ క్లాస్ గురించి తెలుసుకుందాం. వేర్ క్లాస్ హెల్ప్స్ ఫిల్టర్ డేటా. ఒక డేటాని ఫిల్టర్ చేయడానికి మనం వేర్ క్లాస్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు సీ ఆల్ ఆర్డర్స్ ప్లేస్డ్ బై కస్టమర్ ఐడి some number. We use this query. It retrieves only those records where customer ID is. Particularly, we can take one or customer ID 1. Using with where class, we can retrieve data from 1 ID number 1. దాన్ని ఎలా యూజ్ చేస్తారో తెలుసు. ఇప్పుడు మనము కస్టమర్ ఐడి అనే నెంబర్తో ఒక కస్టమర్ ఆర్డర్ చేశారు. సో ఎవరు ఆర్డర్ చేశారో మనకి తెలుసుకోవాలి. మనకి తెలిసింది మాత్రం ఐడి నెంబర్. సో ఐడి నెంబర్ బేస్ చేసుకొని ఆ కస్టమర్ యొక్క డేటాని మనం రిట్రైవ్ చేయొచ్చు. ఇప్పుడు కస్టమర్ టేబుల్లో నుంచి మనం ఒక క్వరీ రాద్దాం. వేర్ కండిషన్ యూజ్ చేసి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ టేబుల్. దెన్ వేర్ కండిషన్. ఫస్ట్ నేను ఇక్కడ సింటాక్స్ రాస్తాను వేర్ కండిషన్కి. సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ కండిషన్. మనం ఏదైనా కండిషన్ బేస్ చేసుకొని యూజ్ చేయడానికి వేర్ క్లాస్ని యూజ్ చేస్తారు. వేర్ కస్టమర్ ఐడి కస్టమర్ ఐడి 1. మనం కస్టమర్ టేబుల్లో కస్టమర్ ఐడిలో ఉన్న ఐడి నెంబర్ 1కు మన కస్టమర్ టేబుల్లో ఏం తీసుకున్నాం 101, 103, 101, 102, 103, 104. సో ఐడి నెంబర్ 101లో ఉన్న డేటాని మనం రిట్రైవ్ చేసుకోవాలి. ఆ డేటా మనకు కావాలి. సో దాన్ని తీసుకోవడానికి మనం ఈ పర్టికులర్ వేర్ క్లాస్ యూజ్ చేసి ఈ కండిషన్ యూజ్ చేసి డేటా తీసుకుంటాం. ఈ క్వరీని ఎగ్జిక్యూట్ చేద్దాం. కస్టమర్ ఐడి 101లో నేమ్ ఉంది, ఏజ్ ఉంది, కస్టమర్ యొక్క డీటెయిల్స్ ఉన్నాయి. కస్టమర్ నేమ్ వచ్చి రవి, ఏజ్ వచ్చి 25. సో వేర్ క్లాస్ని ఇలా యూజ్ చేస్తారు. నెక్స్ట్ టాపిక్ ఈస్ అగ్రిగేట్ ఫంక్షన్స్. అగ్రిగేట్ ఫంక్షన్స్ పర్ఫామ్ క్యాలిక్యులేషన్స్ ఆన్ మల్టిపుల్ రోస్. ఒక మల్టిపుల్ రోస్ మీద అగ్రిగేట్ ఫంక్షన్స్ అనేది క్యాలిక్యులేషన్స్ని పర్ఫామ్ చేస్తాయి. ఎలా చేస్తాయి? ఈ క్యాలిక్యులేషన్స్ అంటే కౌంట్ కావచ్చు, సమ్ కావచ్చు, మనం డేటాని కౌంట్ చేయడానికి, యాడ్ చేయడానికి, అడిషన్ చేయడానికి, యావరేజ్ వాల్యూ తెలుసుకోవడానికి, మ్యాక్సిమం వాల్యూ తెలుసుకోవడానికి, మినిమం వాల్యూ తెలుసుకోవడానికి ఈ అగ్రిగేట్ ఫంక్షన్స్ని యూజ్ చేస్తాము. అగ్రిగేట్ ఫంక్షన్స్ హెల్ప్ us అనలైజ్ డేటా. ఫస్ట్ మనము కౌంట్ యూజ్ చేసి రోస్ని ఎలా కౌంట్ చేస్తామని తెలుసుకుందాము. ఫస్ట్ మనం సింటాక్స్ నోట్ చేసుకుందాం. సెలెక్ట్ కౌంట్ ఫ్రమ్ టేబుల్. ఇది కౌంట్ సింటాక్స్. క్వరీ సెలెక్ట్ కౌంట్ ఇందులో కౌంట్ స్టార్ యూజ్ చేసామంటే మనం పర్టికులర్
కాలం నేమ్ అనేది తీసుకునే అవసరం లేదు. స్టార్ యూస్ చేసామంటే మన ఐడి నెంబర్స్ ఉన్న కాలంలో ఉన్న డేటా మొత్తం ఆ రో మొత్తం కౌంట్ అయ్యి వస్తుంది. ఫ్రమ్ మనం ఆర్డర్స్ టేబుల్ యూజ్ చేద్దాము. ఆర్డర్ టేబుల్ ఫ్రమ్ ఆర్డర్స్ మనకి ఆర్డర్ టేబుల్లో 4 కాలమ్స్ ఉన్నాయి. 4 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఆర్డర్ టేబుల్లో 4 రోస్ ఉన్నాయి. 4 రోస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నెంబర్ 4 చూపించింది. నెక్స్ట్ మనం సమ్ యూజ్ చేద్దాం. యాడ్స్ కాలమ్స్ వాల్యూస్ సెలెక్ట్ సమ్ కాలమ్ ఫ్రమ్ మెనూ టేబుల్లో తీసుకున్నాం. సెలెక్ట్ సమ్ ఆఫ్ ప్రైస్ని మనం క్యాలిక్యులేట్ చేద్దాం. అన్నీ కలిపితే మనకి ప్రైస్ ఎంత ఉంది అని చెప్పి మనం ప్రైస్ని యాడ్ చేద్దాం. ఫ్రమ్ మెనూ టేబుల్ $700 వచ్చింది. సో మనం సమ్ ఆపరేషన్ కూడా చేసాము. నెక్స్ట్ యావరేజ్ ప్రైజెస్ అంతా టోటల్ కలిపితే ఎంత యావరేజ్ ఉందని ఈరోజు తెలుసుకుందాం. సెలెక్ట్ సింటాక్స్ ఫస్ట్ సెలెక్ట్ ఏవిజీ ఫర్ యావరేజ్ కాలమ్ నేమ్ ఫ్రమ్ టేబుల్ మెనూ. దిస్ ఈస్ అ సింటాక్స్. సెలెక్ట్ ఏవిజీ మనం ప్రైజెస్ యొక్క యావరేజ్ తెలుసుకున్నాము. ప్రైస్ ఫ్రమ్ ఇక్కడ టేబుల్ టోటల్ యావరేజ్ ప్రైసెస్ ఎంత ఉన్నాయంటే 175.00 ఉన్నాయి. నెక్స్ట్ మ్యాక్సిమం అండ్ మినిమం. సెలెక్ట్ మ్యాక్స్ కాలమ్ ఫ్రమ్ టేబుల్ నేమ్. క్వరీ వచ్చి సెలెక్ట్ మ్యాక్సిమం ప్రైస్ ఎంత ఉంది, మినిమం ప్రైస్ ఎంత ఉందని తెలుసుకున్నాం. మ్యాక్సిమం ప్రైస్ ఫ్రమ్ మెనూ టేబుల్లో మ్యాక్సిమం ప్రైస్ ఎంత ఉందని తెలుసుకున్నాము. మ్యాక్సిమం ప్రైస్ వచ్చి 250 దేనికి ఉంది? ఐ థింక్ పిజ్జా. 250 పిజ్జా. ఎస్. నెక్స్ట్ క్వరీ మినిమం. సెలెక్ట్ మినిమం కాలమ్ ఫ్రమ్ టేబుల్ నేమ్. క్వరీ సెలెక్ట్ మినిమం ప్రైస్ కూడా ఎంత ఉందో తెలుసుకుందాం. ఫ్రమ్ మెనూ టేబుల్.
మినిమం వచ్చి 100 ఉంది. సో aggregate functions helps us analyze data. Count tells us the number of records. Sum adds values. Average finds the average values. And while max and minimum returns the highest and lowest values in the columns. These are very useful in reporting and analytics. సో ఎస్క్యూఎల్లో మనకి అగ్రిగేట్ ఫంక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ క్యాలిక్యులేషన్స్ మనం చేసేటప్పుడు. సో ఈరోజు మనం ఏం నేర్చుకున్నామని ఒకసారి ప్రివ్యూ చేసుకుందాము. Inserted data into menu and order tables. Used where clause to filter orders. వేర్ క్లాస్ యూస్ చేసి ఎలా మనం ఫిల్టర్స్ చేసుకుంటామో తెలుసుకున్నాము. ఎక్స్ప్లోర్డ్ అగ్రిగేట్ ఫంక్షన్స్ విత్ రియల్ ఎగ్జాంపుల్స్. మనం ఒక్కొక్క టేబుల్లో ఒక్కొక్క అగ్రిగేట్ ఫంక్షన్ మీద మనము ఆపరేషన్ పర్ఫామ్ చేసి వాల్యూస్ ఏమొస్తాయని రియల్ టైమ్ నాలెడ్జ్లో మనం తెలుసుకున్నాము. Today we inserted data into tables and explored SQL concepts like where clause and aggregate functions. In the next session, we will dive into advanced SQL queries to fetch and manipulate data efficiently. Next session లో మనం అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ నేర్చుకోబోతున్నాము. If you found this session useful, don't forget to like, share and subscribe. Try these queries on your own and drop your result in the comments. See you in the next session.